న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగత. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనసేన అసెంబ్లీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంకు హాజరైన జనసేన నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు. ఉమ్మడి జనసేన పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, పాలకొండ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నన్ను ప్రకటించినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. చాలా రోజులుగా పాలకొండ నియోజకవర్గంలో పరిణామాలు మీరంతా చూస్తున్నారు. ఈ 40 రోజుల్లో, అలాగే ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, ఈ పాలకొండ నియోజకవర్గంలో అభివృద్ధి విషయానికొస్తే పూర్తిగా వెనకకు నెట్టేశారు. పాలకొండ నియోజకవర్గంలో ఈ రోజు ఓటు వేయమని శాసనసభ్యురాలు కళావతి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఏమని ఓట్లు అడుగుతారు. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకొండ నియోజకవర్గంలో చాలా ప్రాజెక్టులుగాని అభివృద్ధి కార్యక్రమాలు నేటికి కూడా పెండింగ్లో ఉన్నాయి అని మాట్లాడారు. ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పాలకొండ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ప్రకటించినటువంటి జనసేన పార్టీ అధినేత, ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా పాలకొండ నియోజకవర్గానికి ప్రకటించినటువంటి, ప్రత్యేకంగా వారికి పాలకొండ నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. బామిన మండలం సంబంధించి పుష్కలంగా నదీ ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతం బామిన మండలం. అయితే వంశధార ఏదైతే వెళ్తోందో, ఈ వంశధార నుంచి నీటిని మరి ఉపయోగించుకోలేని పరిస్థితులు ఆ మండల ప్రజలు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకే ఏదైతే నదీ ప్రవాహానికి ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ని కూడా ఆ రోజు మంజూరు చేయగలిగాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా బామిన మండలం రద్దు చేసి ఆ ప్రాంత రైతాంగాన్ని కూడా పూర్తిగా మోసం చేశారని మరి పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ పాలకొండ ప్రాంతం అంతా కూడా వైసీపీ నాయకుల చేతుల్లో పూర్తిగా వెనకబడి, రైతాంగం కానీ అన్ని సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఈరోజు వెనుకబడడానికి కారణం వీళ్ళిద్దరే కారణమైన సందర్భంగా పత్రికా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏమి అడుగుతారని అడుగుతా ఉన్నాను. మీరు ఏమి చేశారు, ప్రజలకు ఓటు అడుగుతారని అడుగుతా ఉన్నాను. మేము చెప్పుకోవడానికి మేము చేసినటువంటి పనులు చాలా చేశామని గర్వంగా నేనైతే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు పనులన్నీ కూడా పూర్తి చేశాం, ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. కానీ మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రాంతానికి ఏమి చేశారని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకం ఉంచి మరి నాకు గురుతరమైనటువంటి బాధ్యతని అప్పచెప్పారు, ఆ బాధ్యత ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేరుస్తాను. పాలకొండ నియోజకవర్గాన్ని ఈరోజు అందరూ జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ అభిమానులు కూడా మరి నా టికెట్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మరి బాధపడ్డారంటే ఒకసారి వారందరికీ కూడా పత్రికాముఖంగా వారందరికీ చేతులెత్తి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. వారందరూ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా నాకు మద్దతు తెలియజేసి ఈరోజు మరి జనసేన పార్టీ తరఫున నేను అభ్యర్థిగా మరి ఉన్నానంటే, మరి ఒకరు పవన్ కళ్యాణ్ గారు అయితే
మరి మిగతాది ఈ నియోజకవర్గ నాయకులు, అభిమానులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి నాకు సహకరించి నన్ను అభిమానించి మీరందరూ కూడా ఈ స్థాయిలో ఒక అభ్యర్థిగా నిలబెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా వారందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను.